ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి వందలాది మంది కార్యకర్తలకు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కరిస్తూ రాబోయేటటువంటి రోజులు ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి గారు అన్నట్టు ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడలు కాదు, కాంగ్రెస్ ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. రాగానే లగడిచర్లకు సంబంధించినటువంటి భూములపైన అక్కడ రైతుల మీద లాఠీ చార్జీలు చేసి అరెస్టు చేసే సంగతి మనం మర్చిపోరాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే ఆ ప్రైవేట్ ల్యాండ్ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది. సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ. రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్ 18 నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రైతులకు భరోసా 15,000 రూపాయలు నెలకిస్తా అని చెప్పారు. ఎక్కడ పోయింది ఈ యొక్క 15,000 అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఒకవైపు ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతుల్లో, గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే, ఈ సీఎం అండ్ సన్స్ పోయింది. ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది. ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్, ఈ పరిపాలన సీఎం అండ్ సన్ బ్రదర్స్. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యమో, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ గతంలో చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు. వాట్ ఈజ్ తెలంగాణ రైజింగ్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్ బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చెప్తా ఉన్నాను, మీరు కేవలం మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. హిందువుల దేవి దేవతల్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు. హిందువులో ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన అయితే విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తూ ఉన్నారు. 3 కోట్ల మంది మీరు దేవుళ్ళు అంటే, ఎస్ మాకు 3 కోట్లు ఉన్నారు, నీకు 3 ఉన్నారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. మాకు 3 కోట్లు ఉన్నారు, నీకు 3 ఉన్నారు. ఇది డిఫరెన్స్. హిందువులని అవమానపరచడము. జూబ్లీతో ఏమన్నావు? కాంగ్రెస్ ఇస్ ముస్లిం అండ్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నారు. కానీ మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ గెలిచి ఏదో సంబరాలు చేస్తూ ఉన్నారు. కానీ జూబ్లీ హిల్స్తో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, అది మజ్లిస్ పార్టీ అని ఆ రోజు మనం చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అందుకనే హిందూ దేవి దేవతల్ని ఈ రేవంతుద్దీన్ దాన్ని అవమానపరుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈరోజు దేవాలయాల ఒక భూముల్ని అమ్ముకుంటున్నారు. దేవాలయాల భూముల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమిస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మా దేవాలయాలు కాపాడండి, కానీ ఎవరు కూడా కాపాడట్లేదు. గోసేవకులు గోరక్షకుల మీద తుపాకీతో పేల్చినా వాళ్ళ మీద చర్య ఉండట్లేదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి
హిందువుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి హిందూ భావిస్తూ ఉన్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి సర్కార్ గారిని ఒక మొత్తాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఎడ్యుకేషన్ మీ దగ్గరే ఉంది, లా మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర ఉంది. ఇవన్నీ ఉంచుకొని ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్, ఈరోజు హోమ్లో లా అండ్ ఆర్డర్ నిల్, కమ్యూనల్ పాలిటిక్స్ పెరుగుతూ ఉన్నాయి మీ వలన. ఇవాళ ఒకడు ముక్తార్ అనే మలిక్ అని ఒక ఏదో తహరీక్ అంట, వారు చెప్పాడు బాబ్రీ మస్జిద్ నేను హైదరాబాద్లో కడతా అని. చెప్తున్నా బిడా, బాబ్రీ మస్జిద్ కాదు, హైదరాబాద్లో నువ్వు ఆ ప్రయత్నం చేస్తే నీ గోరి కడతామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. వాడికి ఎంత ధైర్యం హైదరాబాద్ గడ్డ మీద వచ్చే బాబ్రీ మస్జిద్ తీసుకుంటాను. దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి కాదా? దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ కాదా? మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, దేశ ద్రోహుల్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారత ప్రభుత్వం ఇంతకుముందు మురళీధరరావు చెప్పినట్టు నక్సలైట్లు ముక్త భారత్ తీసుకురావాలని చూస్తున్నాం. నక్సలైట్లని సరెండర్ కావడానికి సమయం ఇచ్చాము. సరెండర్ కాకుండా తుపాకీ ఎత్తితే సినిమా లాగానే జరిగేటువంటి ఒక పరిణామాలు ఉంటాయి. ఈరోజు నక్సలైట్ల ముక్త భారత్ అవుతుంది. కానీ తెలంగాణలో ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ని పోషిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ అర్బన్ నక్సలైట్స్ పోషిస్తుంది. మార్చి వరకు ఆపరేషన్ కగార్తోనే ఈ దేశంలో నక్సలైట్లు సమాప్తం చేస్తారు. భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ ఉన్నటి అర్బన్ నక్సలైట్స్ని కూడా పూర్తిగా అంతం చేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎంతోమంది ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు నక్సలైట్ల చేతిలో చనిపోయారు, బలయ్యారు. వారి గురించి మాట్లాడేది లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఒక ప్రభుత్వము లెఫ్ట్ ఎక్స్ట్రీమిజాన్ని అంతం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అడుగుతా ఉన్నది కేంద్రం ఏం చేసిందని. మన జాతీయ రహదారులు వేసింది ఎవరు? కేంద్రం కాదా? ఏమ్స్ ఇచ్చింది ఎవరు? కేంద్రం కాదా? వందే భారత్ ఇచ్చింది ఎవరు? కేంద్రం కాదా? మీకు సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్స్ ఏరియాలో ఇచ్చింది ఎవరు? అది కేంద్రం కాదా? ఏరోసిటీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ తీసుకువచ్చింది అది మన ఒక ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? ఈరోజు మీకు 5 కిలోల ఉచితంగా బియ్యం ఏదైతే మనం బీద వాళ్ళకి ఇస్తున్నాం అది ఇచ్చేది కేంద్రం కాదా? కేంద్రం ఏముచ్చింది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రకంగా చూస్తుంది. ఈరోజు తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్ని మనం రివైవల్ చేసినాం. ఈరోజు తెలంగాణలో అనేక పారిశ్రామికలు తీసుకొచ్చే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం కలిగిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా కింద ఈరోజు స్టార్టప్ ఇండియా కింద, స్టాండప్ ఇండియా కింద అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పే మూడ్లో లేరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా మోదీ గారి మీద అబండాలేస్తే ప్రజలు వారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు. మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజా వ్యతిరేకం కార్యక్రమం. హిల్ట్ తీసుకువచ్చారు. హిల్ట్ ఎందుకు తీసుకువచ్చారంటే కేవలం రియల్ ఎస్టేట్ కోసం తీసుకోవచ్చు. ఇవాళ పొద్దున్న టీవీలో చూశాను, మూసీ ఏదో బ్యూటిఫికేషన్ అని. మూసీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మూసీ పక్కన ఉండి ఆ వాసన పీల్చడానికే మనకు నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ దానికి ముందు డిపిఆర్ ఎక్కడ, మీరు మూసీలో ఎంత ఖర్చు పెడతారో మూసీ బ్యూటిఫికేషన్లో అవన్నీ చెప్పరు. కేవలం కిక్ బ్యాక్స్ కోసమే ఈరోజు మూసీ ప్రాజెక్టు మన మీద తోస్తూ ఉన్నారు. హైడ్రా పేరు మీద బీద వాళ్ళ ఇళ్ళు కూలగొట్టినటువంటి విషయం ఆ వాస్తవం కాదా? కాబట్టి ప్రభుత్వం బీద వాళ్లకు, విద్యార్థులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వాళ్ళకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. ఎవరికి పనిచేస్తుంది ప్రభుత్వం అంటే కేవలం వాళ్ళ కుటుంబానికి పనిచేస్తాం. మీ కుర్చీ కూడా తొందరలో కదిలేటట్టుంది. మీ యొక్క ప్రభుత్వంలోనే
మీ మంత్రులు చాలా మంది మీ కుర్చీలు 4 కోళ్లు పట్టుకొని గుంజుతా ఉన్నారు. ఒక రోజు అది ఇరిగిపోయి నువ్వు కింద పడతావు. కనీసం ఇప్పటికైనా ప్రజల్ని గుర్తుంచుకోండి. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువత మిమ్మల్ని చూస్తూ ఉంది. ఆగేది లేదు. ఈ యొక్క యుద్ధం ఏదుందో మహాధారణ రేపు మహాధర్మ యుద్ధంగా మారుతుంది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్మ యుద్ధాన్ని మనం పోరాడతాం. కాబట్టి మిత్రులారా, నేను తెలంగాణ యువతని అడుగుతా ఉన్నాను, మన హిందూ దేవి దేవతల్ని అవమానించేటువంటి ప్రభుత్వం ఉండాలా? నేను యువతని అడుగుతా ఉన్నాను, మన ఒక యువత భవిష్యత్ని తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలా వద్దా? మనం మహిళా సోదరులను అడుగుతా ఉన్నాను, మీ యొక్క రక్షణ లేని ఒక రాష్ట్రంలో నిన్న ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక మహిళ సర్పంచ్గా పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకులను కొట్టారు. బీజేపీ మహిళా నాయకురాలు రజనీరెడ్డి అని పేరు, రజనీరెడ్డి గారు అని పేరు. ఈ కాంగ్రెస్ పార్టీ రజాకర్ల వంశంలో వచ్చినట్టే మా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన రజాకర్ల కన్నా ఎక్కువైపోయింది. ఆనాడు రజాకర్లు గ్రామాల్లో వెళ్ళి మన ఒక హిందువులని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని హింసించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో సర్పంచ్ని బెదిరించి విడ్రా చేస్తూ ఉన్నారు, వాళ్ళని కొడతా ఉన్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను, ఈ ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, మిమ్మల్ని తప్పకుండా వ్యతిరేకిస్తుంది, ఎదురేస్తుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ మీ యొక్క ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు. మాట్లాడితే హౌస్ అరెస్టు, మాట్లాడితే జైల్లో. నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే మిత్రులారా, మనం ఈ తెలంగాణలో ఉద్యమం బదులాసి పెట్టాల్సి ఉంది. ఈ ఒక్కరోజు మహాధారణతో మనం ఈ ప్రభుత్వాన్ని మనం దింపలేము. ఈ యొక్క ఉద్యమం రానున్న 3 సంవత్సరాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడదాం. ఈరోజు ఇక్కడి నుంచి పోరాటం మొదలైంది. మనందరం పోరాడదామా లేదా అని ఒక్కసారి చెప్పండి. పోరాడదామంటే రేపటి నుంచి అహోరాత్రులు మనం కష్టపడి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ప్రభుత్వం తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని చూశారు, ఆ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మారింది, ఇప్పుడు వీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ చూశారు, కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాలనే దాని మీద ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. ఈ 2 ప్రజలు చూశారు, 2 పార్టీలు చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని కోరుతూ మరి మహాధారణకు పెద్ద ఎత్తున వచ్చినట్టు ప్రతి కార్యకర్తలకు, నాయకులకు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు. చివరికి ఒక మాట, మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈ వేదిక పైన మా ఎమ్మెల్యేలు వచ్చారు, మా 2 ఎంపీలు వచ్చారు. రాని వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వారు ఉన్నారు. దయచేసి మా టీంని మాత్రం ఇది ఏదో రాలే వాళ్ళు రాలే ఆ న్యూస్ కన్నా ఎక్కువ ఇది టీమ్ బీజేపీ ఈజ్ వర్కింగ్ హార్డ్, ఇట్ ఈజ్ అ టీమ్ బీజేపీ. ఇది రామచంద్రరావు నాయకత్వం కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది, అధికారంలో వస్తుంది చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.